అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే కల్తీ పాలు. కల్తీ పాలకి థంబ్నెయిల్ అబద్ధంలో జనహితంకి సంబంధం ఏందనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. రాజమండ్రిలో ఇటీవల ఈ కల్తీ పాల వలన 16 మంది అసూలు బాసారు. వాళ్ళు మన తోటి జనం. మనం కూడా కల్తీ పాలను కలుపుకునే విధానాలు అవలంబించాలి. నాకు తెలిసినంత వరకు కొద్దిగా చెప్తాను. ఫస్ట్ మనం కలుపుకోవాల్సింది పాలల్లో నీళ్లు కలిసి ఉన్నాయా లేదా. పాలల్లో పరిమాణం కోసం నీళ్లు కలుపుతారు. ఆవు 1 లీటర్ పాలు ఇస్తే 2 లీటర్లు అమ్మేదానికి పని చేస్తున్నారు వల్ల మనం వెచ్చించే డబ్బులు లీటర్కి వెచ్చిస్తే 1/4 లీటరు 1/2 లీటర్ పాలు మనకు వస్తాయి. దీన్ని ఎట్టా కల్పించాలంటే స్లైడ్ గాజు పెక్కుని నిటారుగా ఉంచి దానిపైన పాల చుక్కను వదిలితే వెనక తెల్లని చారతో నెమ్మదిగా జారితే అవి స్వచ్ఛమైన పాలు. అటు కాకుండా తెల్ల చార ఏమి కనబడకుండా ప్రవాహంలాగా పాలు దిగిపోయినాయంటే అది నీళ్ళ పాలని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా చిక్కదనం కోసం పాలల్లో గోధుమ, బియ్యం, మొక్కజొన్న, బంగాళాదుంప అలాంటి పిండి పదార్థాలు కలుపుతున్నారు. ఇది కనుక్కునేదానికి మనం ఏం చేయాలంటే కొద్దిగా పాలు తీసుకొని బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత 2-3 చుక్కలు అయోడిన్ ద్రావణం కలిపితే పాలు నీలి రంగులో మారితే అది ఖచ్చితంగా కల్తీ పాలని మనం అర్థం చేసుకోవాలి. కొందరు వ్యాపారస్తులు మనకు అప్పుడే తీసిన పాలు చిక్కటి పాలను భ్రమించేదానికి నొరవతో తీసుకొస్తారు. దీంట్లో కూడా మనం మోసం ఉంటుంది. ఆ నొర కోసం వీళ్ళు డిటర్జెంట్ పౌడర్ కానీ గుడ్ల సబ్బులు ఇది కానీ అవశేషాలు కానీ కలుపుతూ ఉంటుంటారు అనమాట. దాన్ని ఎలా కలుపుకోవాలంటే మనం ఒక గాజు సీసాలో సగం నీళ్ళు సగం పాలు సరిసమానంగా తీసుకొని బాగా కులికాడి పెడితే ఆ నొరగ పైకి వచ్చి చాలాసేపు ఉందంటే అది ఖచ్చితంగా కల్తీ పాలని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యమైనది ఏంటంటే యూరియా కలిపిన పాలు. ఈ యూరియా కలిపిన పాలు తాగితే కిడ్నీస్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా చనిపోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ యూరియాలో నత్రజని ఉంటుంది, పాలలో కూడా నత్రజని ఉంటుంది. నత్రజని పాలలో శాతాన్ని పెంచేదానికి దోహదం చేస్తుంది అనమాట. యూరియాలో నత్రజని కూడా వరి లాంటి పైర్లు పాడి పంటలు పెరిగేదానికి దోహదం చేస్తుంది. ఆ సాంద్రత కోసం ఆ నత్రజని కోసం ఏమంటే శాతాన్ని పెంచేదానికోసం వాళ్ళు యూరియా కలుపుతారనమాట. మనం కనుక్కోవాలంటే మనం సింపుల్ అండి. ఎర్రటి లిటర్స్ పేపర్ తీసుకొని కొద్దిగా పాలు తీసుకొని దానిలో 1 స్పూను కందిపొడి కానీ సోయాబీన్ పొడి కానీ కలిపేసి కొంచెంసేపు తర్వాత ఎర్రటి లిట్మస్ పేపర్ని ఉంచితే అది నీలిరంగుగా మారుతుంది. కల్తీ పాలని మనం గుర్తించవచ్చు. ఈ విధంగా కల్తీ పాలు కలిగినప్పుడు కొందరు కంప్లైంట్ చేసేదానికి భయపడుతుంటారు. భయపడాల్సిన అవసరం లేదు. అనేక మాధ్యమాల ద్వారా మనం కంప్లైంట్ చేసినా కూడా మన పేరు బయటకు రాని స్థితులు కూడా ఈరోజు ఉన్నాయి. ఒకవేళ మీరు భయపడే పని అయితే వేరే పేరుతో కూడా కంప్లైంట్ చేయొచ్చు. కానీ అబద్ధం చెప్పడం తప్పు కదా అని మీరు భావించవచ్చు. జనహితం కోసం అబద్ధం చెప్పవచ్చని మన రామాయణంలో అదేవిధంగా మహాభారతంలో కూడా ఉందండి. రామాయణంలో వాల్మీ యుద్ధ నియమ నిబంధనలకు విరుద్ధంగా రాముడు చంపడం జరుగుతుంది. సంహారం తర్వాత రాక్షస మూక సంహరించబడి జనహితం జరుగుతుంది. అదేవిధంగా మహాభారతంలో ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరహ అని చెప్పడం వల్ల తన గురువైన ద్రోణుని కూడా చంపడం జరుగుతుంది పాండవులు. ఇది కూడా అబద్ధం చెప్పినప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేన సంహరింపబడి జనహితం జరిగింది. కాబట్టి అబద్ధంలో జనహితం ఉన్నప్పుడు అబద్ధం చెప్పినా తప్పు లేదని తెలియజేసుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.